అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమాసియాలో రోజు రోజుకి ఉద్రిక్తత ఇంకా పెరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా గాజా మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50 మందికి పైగా పాలస్తీనులు హతమయ్యారంటూ అక్కడ ఆరోగ్య శాఖ చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, దాదాపుగా 1 కాదు 2 కాదు 100 టార్గెట్స్తో దాడికి దిగింది గాజా మీద ఇజ్రాయెల్. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. గాజా మీద ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దాదాపుగా గత 2-3 రోజులుగా చూసుకుంటే గత 2-3 రోజుల వ్యవధిలోని 200 మంది పాలస్తీనులు మృతి చెందారంటూ గాజా ఆరోగ్య శాఖ చెప్పడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. అధికారికంగా 200 మంది అయితే అనాధికారికంగా ఈ లెక్క 700 దాకా ఉండొచ్చు అంటూ కూడా అంచనా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో దాడులు జరుపుతుందో. ఈ నేపథ్యంలోని ఇటు హౌతీ, యమన్ నుంచి హౌతీలు కూడా ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడులకు దిగిన సందర్భాన్ని చూశాను నిన్న. మరి ముఖ్యంగా నిన్నటి నుంచి చూసుకుంటే నిన్న హౌతీ రెబల్స్ ఎటువంటి భీకర దాడులు జరిపారో మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గాజా మీద దాడులు కనుక ఆపకపోతే మేము కూడా దాడులని ఆపేదే లేదంటోంది హౌతీ. ఒక్కసారిగా దాడులు ఉధృతమవుతున్నాయి. ఇటు గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ మీద హౌతీ రెబల్స్ దాడులకు దిగుతున్నారు. 2 రోజుల వ్యవధిలోని వేలల్లో మృత్యువాత పడ్డారు అంటే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఇటు గాజా మీద ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. గాజా పట్టి ప్రస్తుతం పగిలిపోతోందా? అవును, ఎందుకంటే అక్కడ భీకర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా పేలుళ్ళే. ఎటువంటి పేలుళ్ళు సంభవిస్తున్నా ఒకసారి చూద్దాం. వావ్, ఒక్కసారి ఆ ఆడియో కాస్త ఫేడ్ని కాస్త ఉంచే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. ఎందుకంటే కనుక అక్కడ పరిస్థితిని అద్దం పడుతూ ఉంటుంది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. ఒక్కసారి ఆలోచించండి, అర్ధరాత్రి అందరూ పడుకుంటున్న సందర్భం ఒక్కసారిగా దాడులు జరిగితే ఎటువంటి పరిస్థితి ఉంది ఇటు గాజాలో. దాదాపుగా అక్టోబర్ 7, 2023 నుంచి ఈ దాడులు ప్రారంభమైతే ఈరోజు మరీ ముఖ్యంగా గత 2 రోజులుగా పరిస్థితి మరింత భయానకంగా మారింది. 2 రోజుల వ్యవధిలోనే 700 మంది మృత్యువాత పడ్డారు అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క గాజా మీద ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడుతూ ఉంటే ఇజ్రాయెల్ని విడిచిపెట్టేదే లేదంటోంది హౌతీ. హౌతీలు కూడా అదే భీకర దాడిని కొనసాగిస్తున్నారు. దీంతో ఇటు హౌతీ అంటే యమన్, ఇజ్రాయెల్, గాజాలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. గాజాలో అయితే మాత్రం మారణ హోమం కొనసాగుతుంది. ఇప్పటికే 50,000 మంది, సుమారు 50,000 మంది మృత్యువాత పడ్డారంటూ కూడా అక్టోబర్ 7 నుంచి ఈ రోజు వరకు జరిగిన ఘటన నేపథ్యంలో సుమారు 50,000 మంది వరకు మృత్యువాత పడ్డారంటే అక్కడ భయానకర పరిస్థితిని అద్దం పడుతోంది.
ఐక్యరాజ్య సమితి అక్కడ మానవీయ సాయం అందించేందుకు వెళ్లేందుకు కూడా పరిస్థితులు లేవంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో దాదాపుగా అక్కడ ఎటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయో, ఎటువంటి పరిణామాలు దాపురించాయో ఒకసారి చూద్దాం గాజాలో. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు గాజాలో ఇజ్రాయెల్తో పాటు హౌతీ రెబల్స్ వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుతున్న భీకర దాడులకు సంబంధించి మరి ముఖ్యంగా గాజాలో అయితే మాత్రం హృదయ విదారక దృశ్యాలు. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి బాంబు దాడి జరుగుతుంది, ఎటువంటి మిజైల్స్ దాడి జరుగుతుందంటూ భయపడిపోతున్నారు గాజా వాసులు. పాలస్తీనియన్లు రోజు రోజుకి అక్కడ భయభ్రాంతులకు లోనవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ సైన్యం నిర్వహించిన దాడులు 200 మందికి పైగా పాలస్తీనులు మృతి చెందారంటూ గాజా ఆరోగ్య శాఖ చెప్పడం అక్కడ పరిస్థితిని ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలోని వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పుకొస్తోంది. సుమారు 100 మంది, ఇందులో 17 మంది గాజా సిటీకి సంబంధించి అక్కడ 2 నివాస గృహాలు ఉన్నాయి. వాటిపైన దాడి జరిగిన సందర్భంలో మృతి చెందారంటూ చెప్పుకొచ్చింది. దీంట్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారంటూ స్థానికులు చెప్పడం అక్కడ హృదయ విదారకంగా ఉందంటూ కూడా చెబుతోంది గాజా ఆరోగ్య శాఖ. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ అక్కడ మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్న దాడులు చేస్తామంటోంది అంటూ చెప్తోంది. మరి ముఖ్యంగా హమాస్ను విడిచిపెట్టేదే లేదంటోంది. ఇటు శనివారం, ఆదివారం, శుక్రవారం రాత్రి నుంచి ముఖ్యంగా శని, ఆదివారాల్లో భీకర దాడులు జరిగాయి. ఆ శిథిలాల కింద పదుల సంఖ్యలో ఇంకా చిక్కుకొని ఉంటారంటూ కూడా అంచనాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజుల వ్యవధిలోని దాదాపుగా 100 లక్ష్యాల మీద 100 టార్గెట్ని అటాక్ చేసింది ఇజ్రాయెల్. దీంతో హమాస్కి సంబంధించి కీలకమైన వాళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారంటూ చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఇదే అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో చెప్పుకొస్తోంది. ఇజ్రాయెల్ భూభాగం మీదకి మిజైల్స్తో దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్బుల్లా పాటించడం లేదంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్డ్స్ ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉల్లంఘనలు జరిగితే కనుక తాము కూడా ఒకవేళ కాల్పుల విరమణకు హెజ్బుల్లా దిగితే తాము కూడా రంగంలోకి దిగుతాం, తాము కూడా ప్రతిదాడి చేస్తాం, ప్రతిఘటిస్తామంటూ కూడా చెప్పడం అక్కడ పరిస్థితులు అర్థం పడుతుంది. ఒకసారి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. హసన్ నస్రుల్లా మరణం మీద ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ ఇన్ఫాక్ట్ హసన్ నస్రుల్లా తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయో చూసాం. హెజ్బుల్లాకి సంబంధించి కీలకమైన నేత హసన్ నస్రుల్లా మరణం తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరిట్కి సంబంధించి సెప్టెంబర్లో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు నస్రుల్లా మరణించారు. హసన్ నస్రుల్లాతో పాటు మరికొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా మరణించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందానికి వచ్చారు. ఆ తర్వాత పరిస్థితి అంతా సర్దుమణిగింది అనుకున్నారు. కానీ ఇప్పుడు గాజాలో హమాస్ మీద దాడి జరుపుతోంది ఇజ్రాయెల్. ఈ భీకర దాడుల్లో ఇప్పటికీ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. మరి ముఖ్యంగా గాజా వాసులు, పాలస్తీనియన్లు
ఇప్పుడు భయాందోళన బ్రతుకుతున్నారు. ఏ రాత్రి ఏ మిజైల్ వచ్చి తమ మీద పడుతుందో అర్థం కాని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడ ఆ విజువల్స్ చూస్తే హృదయ విదారకంగా ఉన్నాయి. దాడి జరిగిన ప్రదేశాల్లో Recuerdo mis zapatos favoritos. חמש, ארבע, שלוש, שתיים. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.